ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పలోడు అని పేరేందో భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొబ్బల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర్ అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రణ ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చిర్రు, బతకనికి వచ్చినాడు బతికినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండి ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఏ కులం కూడా కులంలో అందరూ గుణవంతులు ఉండరు. అలాగే తప్పు చేసినా, నేరం చేసినా ఏ కులం కూడా అతను సపోర్ట్ చేయదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. కులం కండువాల కింద వచ్చి చేసిన తప్పులను సమర్థిస్తాము అని చెప్పేసి అంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, చెప్పుతో కొడతదన్న విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలని అయితే నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన గాలిపోగేసి చెప్పినటువంటి కబుర్లు పూర్తిగా ఆయన వెనక్కి తీసుకున్న తరువాత పార్టీ అఫీషియల్ గా చెప్పింది ఇంకా ఆయన గురించి ఏమి మాట్లాడొద్దు అని. ఆ తర్వాత ఒక్కళ్ళం కూడా ఆయన గురించి నోరెత్తి మేము ఎక్కడ ఏమి తప్పు మాట్లాడలా. నిన్న సాక్షాత్తు మా అధ్యక్షుల వారు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్, నా గురించి ఆయనకు తెలుసు, ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి ఆయన మాట్లాడిన అంశం కూడా మనందరం చూసాం. కానీ నిన్నేమో కొందరు మా కులాన్ని అంటారా, మా కుల మేధావిని అంటారా అని చెప్పేసి కొందరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా. అలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మందుల శామ్యులంట, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా రావట్లేదు. నువ్వెలా నాయకుడివి, నిన్నెలా నాయకత్వంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఆ భాషలోనే చెప్పాలని ఉంది కానీ మా పార్టీ ఒప్పుకోదు. నువ్వు మాట్లాడిన ఒక డిప్యూటీ సీఎం గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని ఒక పార్టీ అధ్యక్షుని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేంత ఒంటి కొవ్వు నీకుందేమో గానీ నీ మాటలు నీ భాషలను సమాధానం చెప్పాలని మాకు అనిపిస్తూ ఉన్నా సరే మేము మా పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాం. కాబట్టి మా అధ్యక్షులు వారు ఎవరిని కూడా అట్లాంటి భాషతో పరుష పదజాలంతో స్పందించడాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు. కాబట్టి వాడికి వీడికి వీడి భాష వాడి భాషలో చెప్పడం మానేసి వారు వీరిని గౌరవించడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు. తెలంగాణకి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కరోనా టైంలో ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించడంలో కానివ్వండి, వివిధ అంశాల్లో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని, పోరాట తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాడికి వీడికి నాలుగు జారితే వాడి ఖండనలను ఖండాలుగా ఖండించి ఉప్పు కారం పెట్టి ఓరేస్తామన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎవడైనా సరే. ఆయనకు చెప్తూ ఉన్నాను, మాట్లాడే భాష మందుల శామ్యులు అనే ఆయనకి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వ్యక్తులందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు. అది తెలంగాణ వాదం కాదు, తెలంగాణ విధానం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విధానం కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి తప్పుడు మాట మాట్లాడితే ఆ తప్పును వెనక్కి తీసుకోండి, లేదంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు గాలి పోగేసి కబుర్లు చెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ గెలుక్కొని
పెద్ద చేద్దాము అంటే తర్వాత గీక్కుంటే పుండు పెద్దదైతే తర్వాత కలిగి నొప్పిని తట్టుకోవడం ఎవరి వల్లది. ఎవరైతే ఇవాళ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం ఈ విషయాన్ని. నేరస్తుడికి కులం లేదు, తప్పు చేసిన వాడికి కులం లేదు. ఏ కులంలోనూ అందరూ బుద్ధిమంతులు ఉండరు. ఏ కులం కూడా తమ కులం నుంచి చేసినటువంటి తప్పుని సమర్థించదు, తప్పుడు వ్యక్తులు సమర్థించదు. ఈ విషయం గమనించుకొని నాలుక కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదండి. మందుల శామ్యూల్ గారు, మీ భాషలో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షుల వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే మీ భాషల్ని కంట్రోల్ చేసుకుని మా భాషలో మాట్లాడుతున్నాం.